రేవంత్ రెడ్డి మరొకసారి ఏక్నాథ్ షిండేగా మారబోతున్నారంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు పదే పదే కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీలో రేవంత్ జంప్ అవుతారన్న అర్థం వచ్చేలా వరుస కామెంట్స్తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అయితే ఇప్పుడిదే ప్రచారాన్ని కమలం పార్టీ నాయకులు సైతం లేవనెత్తడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. రేవంత్ రెడ్డి ఈ తరహాలో బీఆర్ఎస్ బీజేపీలు టార్గెట్ చేయడం వెనుక వ్యూహం ఏంటా అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల వేళ అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయి. రేవంత్ ను ఏక్నాథ్ షిండేతో పోలుస్తూ ఆయన పార్టీ మారబోతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఒకవైపు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మహారాష్ట్రలో షిండే తరహాలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి జంప్ అయి సీఎం అవుతారంటూ చాలా రోజులుగా ఆరోపిస్తున్నారు. తాజాగా బీజేపీ నేతలు సైతం ఇదే పల్లవి అందుకోవడం రాజకీయ వర్గంలో సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరటం ఖాయమన్నారు ఎంపీ అరవింద్. రేవంత్ రెడ్డి లోపల హిందుత్వం ఉంది కానీ ఏం చేయలేకపోతున్నాడని ఆరోపించారు. నిన్న మిలింద్ దేవరా వేయండు, మొన్న జిందాల్ వేయండు, అంతకంటే ముందు చవాన్ వేయండు, రేపు వేలుండో రేవంత్ పోతారట. ఈ ప్రశ్నలన్నీ జీవన్ రెడ్డి గారే కాదు, రేవంత్ రెడ్డి కూడా ఆన్సర్ చేయలేడు. రేవంత్కి పాపం ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, లోపల హిందుత్వం ఉన్నది, కానీ బయట ఏం చెయ్యలేని పరిస్థితి. పాపం గోస పుట్టుబడైపోయింది రేవంత్. ఒక హిందువుకి మేలు చేయలేని ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. మై హిందూ మై ప్రాక్టీస్ అంటున్నాడు. ఈ విచ్ వాట్ ప్రాక్టీస్? వాట్ అబౌట్ ఆల్ దీస్ సిఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీ, 370, ట్రిపుల్ తలాక్, కృష్ణ జన్మభూమి? డూ యూ హ్యావ్ ఎనీ స్టాండ్ ఆన్ దిస్ మై డియర్ చీఫ్ మినిస్టర్? పాపులేషన్ కంట్రోల్, పసుపు బోర్డు ఏర్పాటు అక్టోబర్ 4 రాత్రి అయిపోయిందండి. కార్యాలయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి దేశం అంతా. బోర్డు ఏర్పాటు అయిపోయింది. రాష్ట్రపతి ఉత్తర్వులు యూ కెనాట్ క్వశ్చన్, ఐ కెనాట్ క్వశ్చన్, నోబడీ కెన్ క్వశ్చన్. బీఆర్ఎస్ నాయకులు సైతం ఇదే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్, రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరువేరు అన్నారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. విషయాల మీద మాట్లాడాలి, వ్యక్తిగతంగా మాట్లాడొద్దని చెప్పి మేమేమో సంయమనం పాటిస్తూ వస్తే ఇప్పటికీ నువ్వు 10 సార్లు తిట్టున్నావు. మరి మాకేమైతే 10 సార్లు నువ్వు తిడితే మేము కూడా తిట్టాల్సి వస్తుంది కదా. తిట్టలేక కాదు కదా, రాజకీయాల్లో విలువలు పెరగాలని మేము ప్రయత్నం చేస్తాం. సీఎం పదవిలో ఉండి స్థాయికి తగిన మాటలు మాట్లాడకూడదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని దేశానికి మోడల్గా నిలిపిన కేసీఆర్ గారి పట్ల నువ్వు ఆ వ్యక్తిగత దూషణలు, నీ చెడ్డీ లాగుతా, అది ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? నీ స్థాయికి తగిన మాటనా? ప్రజలకు కావాల్సింది అదా? ఇవాళ మోడీతో రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కైందని రాష్ట్రం అంతా అనుకుంటుంది, స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నమ్ముతున్నారు. కానీ నువ్వేంది మోడీ కేసీఆర్ ఒకటైందని చెప్పి ఉల్టా మాట్లాడుతుంటావు. రాహుల్ గాంధీనేమో భాయి అంటావు, మన మోడీ గారినేమో బడే భాయ్ అంటావు. అర్థమైతలేదా? నీకు రాహుల్ గాంధీ భాయ్ అయిపోయాడు, మోడీ గారు బడే భాయ్ అయిపోయాడు. రాహుల్ గాంధీ ఏమో అదాని మంచోడు కాదంటాడు, నువ్వేమో అదాని ముద్దొస్తుందంటావు. అర్థమైతలేదా? ఇప్పుడు ఎవరితో దోస్తానే చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీపై ప్రత్యర్థి పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న కామెంట్స్ పెను దుమారమే రేపుతున్నాయి. కాంగ్రెస్ లో బీజేపీ వ్యవహారమే నడుస్తోంది. 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లోకి వచ్చారంటూ ఇటీవల కేసీఆర్ బాంబు పేల్చారు. ఇప్పుడు తాజాగా అరవింద్ వ్యాఖ్యలు తమ పార్టీకి తీవ్ర డ్యామేజ్ కలిగిస్తాయని కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారు. దీంతో వీటిపై వివరణ ఇచ్చేందుకు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారని కేసీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమన్నారు షబ్బీర్ అలీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమన్నారు. ఇక కేసీఆర్ గారు వాళ్ళ శాసనసభ్యులకు ఇంకా మరీ పారిపోకుండా, నాకు తెలిసిన మట్టుకు ఇప్పుడు ఇంకా 2 నుంచి 3 ఎంపీలు మధ్యలోనే డ్రాప్ అయ్యి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. మేము పోటీలోకి వెళ్ళి విడ్రా అయిపోతున్నామని కూడా చెప్పేందుకు తయారున్నారు. వాళ్ళను కాపాడుకున్నందుకు, ధైర్యం ఇచ్చినందుకు కేసీఆర్ చేసిన బూటకపు నాటకం నా టచ్లో ఉన్నారని. కేసీఆర్ గారికి రాష్ట్రం మొత్తం బర్బాద్ చేసినారు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినారు. ఒక్క ఉద్యోగానికి ఒక్క ఉద్యోగం రాలేదు. రైతులకు నష్టపరిహారం రాలేదు.
రైతులకు పండించిన దాని మీద బోనస్ రాలే, ఒక్క కొత్త యూనివర్సిటీ తీసుకురాలే, ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఫినిష్ చేసేసిండు. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికల వేళ రేవంత్ రెడ్డిపైన బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి.